వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నాటుకోడి అనమాట, చికెన్ ఇది నాటుకోడి. చూసారు కదా ఎంత బాగుంది, బాగా మెత్తగా ఉడికింది అనమాట నాటుకోడి. చూసారు కదా, నాటుకోడిలో కాదండి, ఏ కోడిలో అదంటే ఫారం కోడిలని కూడా నిమ్మరసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ కాదు, కొద్దిగా టేస్ట్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం రసం పిండుకొని. చూసారు కదా, కర్రీ చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. అలాగే నేను జ్యూస్ వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇందులో నిమ్మరసం వేసుకున్నాను కదా, బాగుంటుంది. నచ్చేవాళ్ళు వేసుకుంటారు, లేదంటే మానేవచ్చు. టేస్ట్ బాగుంది. నాటుకోడి మామూలు ఫారం కోడి కన్నా నాటుకోడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకే అందరూ కొంచెం నాటుకోడి కంటే ఇష్టపడతారనమాట. కొంతమందికి ఇది నచ్చితే కొంతమందికి అది నచ్చుతుంది అనమాట. ఏదైనా సరే బాగా చాలాసేపు వండుకొని తినండి. చాలామందికి నాటుకోడి అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎలాగ మేకపోతే తలకాయ ఎలాగో అలాగ ఇష్టమైన అంటారు కదా, అలాగా చాలామందికి ఇష్టం అన్నమాట. కోడి కూర, నాటుకోడి పులుసు, నాటుకోడి కూర, ఎగురు కూర, దుమ్ముల పులుసు ఇందులో చేస్తారండి. సారి కింద దుంపలు వేసి చాలా బాగుంటుంది. అలాగే పెండలం కూడా వేసి చేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. పెండలం వేసి పులుసు చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అనమాట. దుమ్ములు అన్నీ వేసుకొని చేసుకుంటే దుంపలు ఉంటాయి కదా, బాగుంటాయి. చూసారా, దుమ్ములన్నీ చాలా మెత్తగా విడిపోయి, చూసారా అంత బాగా నాటుకోడి ఉడికిందనమాట. మనం వండుకున్న విధానం బట్టే ఉంటుందండి. ఇలాగ ఇంత మెత్తగా ఉడకబెట్టుకున్నాను అనుకోండి, వండుకున్నాను ఇప్పుడు చిన్న పిల్లలైనా సరే చక్కగా తినగలుగుతారు. చూసారా ఎంత మెత్తగా విడిపోతుంది అదే మా చికెన్, బేగా అరిగిపోతుంది అనమాట. కొంతమంది అంటారు నాటుకోడి గట్టిగా ఉంటుందండి అంటారు. నాటుకోడి అంతా అలాగే ఉంటుందండి, అది తినేవాళ్ళు బట్టే ఉంటుంది అనమాట. ఈ ఫారం కోళ్ళు అలవాటు అయిపోయి ఇవి తింటే గట్టిగా ఉందని అంటారు. ఇది దీని టేస్ట్ దిందే అలాగే ఉంటుంది, అలాగే తినాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది అనమాట. రసం వేసుకున్నానండి, జ్యూస్తో తిన్నాం కదా, ఇప్పుడు రసంతో ఒక ముద్ద తీసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.